నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన సాగునీరు సక్రమంగా అందించేందుకు చర్యలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జలవనరులు మరియు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ రైతులు సోమవారం గ్రీవియన్స్కు ఫిర్యాదులు పట్టుకుని వస్తున్నారని, ఈ పరిస్థితి మనమంతా కలిసి చక్కదిద్దాలని ఆయన కోరారు. అనంతరం వివిధ వర్గాల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రేషన్ కార్డులు కావాలని, రహదారి సౌకర్యం కల్పించాలని, వసతి గృహాల్లో సీట్లు కేటాయించాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎక్కువ మంది ఫిర్యాదులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ముందు వరుసలో ఉంటానని, శ్రీకాకుళం జిల్లాను శాంతి కాముక జిల్లాగా తయారు చేయటం తన ప్రథమ కర్తవ్యమని శ్రీకాకుళం నూతన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేశారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి క్రయ విక్రయాలు, అక్రమ రవాణా అరికట్టే చర్యలు చేపడతామని చెప్పారు. పోలీస్ యంత్రాంగంపై జిల్లా ప్రజలకు నమ్మకం కలిగేలా పోలీస్ సేవలు అందిస్తాం. సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. జిల్లాపై పూర్తి అవగాహన చేసుకుని నేర నియంత్రణ చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించి నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. సహారా ఇండియా ఖాతాదారులకు వెంటనే తమ డిపాజిట్ల సొమ్ము చెల్లించాలని, లేకుంటే దశల వారీగా పోరాటాలు చేపడతామని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, సహారా ఇండియా ఖాతాదారుల పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు బోయిన సత్యనారాయణ హెచ్చరించారు. సహారా ఇండియా సంస్థ ఖాతాదారులకు, ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా ఆర్ఎండ్బి రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహారా ఇండియా తమ సంస్థను నమ్మిన ఖాతాదారులకు, ఏజెంట్లకు టోకరా వేసి మోసం చేసిందని అన్నారు. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఏజెంట్లు, ఖాతాదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందని, ఖాతాదారులకు ఇచ్చిన బాండ్స్కు సమయం ముగిసినా డబ్బులు ఇవ్వకుండా సహారా సంస్థ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు 2012లో 15% వడ్డీతో సహారా ఖాతాదారులకు వారి డిపాజిట్ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సహారా ఇండియా ఖాతాదారులకు డబ్బులు చెల్లించకపోయినా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కేంద్ర బీజేపీ పెద్దల అండదండలు సహారా సంస్థకు ఉండటమే కారణమని విమర్శించారు. ఖాతాదారుల డిపాజిట్ సొమ్ము కంటే 3 రెట్లు ఆస్తులు ఉన్నాయని సహారా సంస్థ ప్రకటించిందని, సహారా ఇండియా సంస్థలకు చెందిన చాలా ఆస్తులను కేంద్ర సంస్థలు సీజ్ చేశాయని, ఖాతాదారులకు సొమ్ము చెల్లించడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి 10 సంవత్సరాల సమయం కూడా సరిపోదా అని ప్రశ్నించారు. ఈ సంస్థలో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా బాధితులు ఉన్నారని, జిల్లాలో లక్షల మంది వరకు బాధితులు 500 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని అన్నారు. 2018లో బాండ్స్ డబ్బులు ఇస్తామని చెప్పి మళ్ళీ వాటిని సహారా క్రెడిట్లో కోఆపరేటివ్ సొసైటీ అని, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలలో ఆ సొమ్మును మళ్లించడం జరిగిందని అన్నారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య, జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్,
సహారా ఖాతాదారులు, ఏజెంట్లు బి సత్యరాజు, పి బాబురావు, సిహెచ్ మధుసూదన్ రావు, కేవీపీ రావు, బివి రమణ, వి కాశీ విశ్వనాథ్, పి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయలు సెబీ సంస్థకు సహారా సంస్థ అధినేత సుబ్రత చెల్లించారని చెప్పారు. 5,000 కోట్ల రూపాయలు కూడా ఈనాటికి కూడా అందులో కనీసం 10% కూడా ఈనాటికి కూడా ఖాతాలకు చెల్లించలేదు. ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఖాతాదారుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. 2014 జనవరిలో సహారా అధినేత సుబ్రత అరెస్ట్ అయితే 2016లో పెరోల్పై బయటకు వచ్చి విలాసవంతంగా ఇష్టారాజ్యంగా ఈరోజు బయట తిరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలా. ఈరోజు కేంద్ర బీజేపీ పెద్దల అండతోనే ఈరోజు సహారా యాజమాన్యం ఇష్టారాజ్యం అవలంబిస్తూ ఉంది. అంటే 12 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయలేదా? ఈరోజు వేలాది మంది ఖాతాదారులు, ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు పిల్లలు చేయలేక, పిల్లలు చదివించుకోలేక వాటి కోసం డిపాజిట్లు చేస్తే ఈరోజు టోకరా వేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, గగ్గోలు పెట్టిన పరిస్థితి అయినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం అన్యాయం. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సహారా ఇండియా ఖాతాదారులకు అలాగే ఏజెంట్లకు న్యాయం చేయాలా. డిపాజిట్ సొమ్మును పూర్తిగా చెల్లించాలా, పోర్టల్లో కాకుండా డైరెక్ట్ పేమెంట్ చెల్లించాలా. లేకుంటే మాత్రం ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు సి చమ్మన్నాయుడు, CI2 జిల్లా అధ్యక్షుడు. స్వాతంత్ర కాంక్షకు ప్రతిరూపంగా, నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా స్వాతంత్ర సమరయోధులు, తొలి పార్లమెంట్ సభ్యులు KS తిలక్ నిలుస్తారని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీ, గాంధీ మందిరం, స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో తిలక్ 104వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ నిక్కు అప్పన్న, అవధాన పండితులు పైడి హరినాథరావు, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు జామి భీమశంకర్, కొంకియాన వేణుగోపాల్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పిలుపునందుకుని యువతను ఉత్తేజపరచడంలో KS తిలక్ కీలక పాత్ర వహించారన్నారు. PVG రాజు, లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ సాన్నిహిత్యంతో సోషలిస్టు పార్టీ తరపున తొలి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తిలక్ అత్యధిక మెజారిటీతో గెలుపొంది నెహ్రూ మన్ననలు పొందారన్నారు. PV రాజు ఆస్థానంలో దివాన్, రైల్వే సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన తిలక్ బంధుప్రీతి, అవినీతికి తావు ఇవ్వకుండా తన జీవితాన్ని సాగించారన్నారు. నేటి తరం రాజకీయ నాయకులు తిలక్ స్ఫూర్తిగా తీసుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ ప్రతినిధులు కొమ్ము రమణమూర్తి, మెట్ట అనంతం భట్లు, సువ్వారి రాజారావు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వహణతో నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్న గొండు శంకర్కు పేదలు, అన్నార్తులు, అనాథలు నీరాజనాలు పడుతున్నారు. నేటికి 452 రోజులుగా నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా పేదల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్ వాహనాలు సమయానికి సిద్ధంగా ఉంటున్నాయి. పేరు కోసమో గొప్ప కోసమో ఇంకేదో ఆశించి కాకుండా, ఖర్చుకు వెనకాడకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ మన్ననలు పొందుతున్నారు గొండు శంకర్. ప్రభుత్వ అన్నా క్యాంటీన్లు మూతపడిన తరుణంలో చంద్రబాబు లక్ష్యాన్ని నియోజకవర్గ కేంద్రంలో తన లక్ష్యంగా మార్చుకొని శంకర్ ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు లక్ష్యాన్ని నెరవేరుస్తున్నాయి. విశాఖపట్నానికి చెందిన నారీభేరి సంగీత సంస్థ, కొంకియాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరం NGO హోంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆద్యంతం సంగీత ప్రియులను అలరించింది. సంధ్యావేళ సరాగాల హేళ పేరిట ప్రముఖ గాయని కింతలి భాగ్యలక్ష్మి నేతృత్వంలో గాయని గాయకులు శైలజ మొరాజ్, పుండరీ కుమార్, కింతలి సూర్యప్రకాష్, చింతా వెంకటేశ్వరరావు, భూషణ్, రామ్మోహన్ రావు ఆపాత మధుర గీతాలను ఆలపించారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంకియాన మురళీధర్, డాక్టర్ నిక్కు అప్పన్న, కొంకియాన వేణుగోపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొంకియాన ట్రస్ట్ తరపున గాయని గాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా కన్వీనర్ ఎం ఉషశ్రీ, JCI ప్రతినిధి బెందాలం వరలక్ష్మి, జర్నలిస్టు సంఘ ప్రతినిధులు డోల శంకర్రావు, పాతిన మురళి, రాధాకుమారి, కళారంగ ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని నూతనంగా జిల్లా SPగా బాధ్యతలు చేపట్టిన KV మహేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు.
సోమవారం ఆదిత్యాలయానికి హాజరైన జిల్లా ఎస్పీని ఆలయ మర్యాదలతో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో అర్చక స్వాములు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి విశిష్టతను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డికి వివరించారు. స్వామివారి నిజరూప జ్ఞాపికతో పాటు ప్రసాదాన్ని ఆలయ ఈవో చంద్రశేఖర్ జిల్లా ఎస్పీకి అందజేశారు. కార్యక్రమంలో 1 టౌన్ 2 టౌన్ సిఐలు ఎల్ఎన్ నాయుడు, ఉమామహేశ్వరరావులతో పాటు ట్రాఫిక్ సిఐ అవతారం, టౌన్ ఎస్ఐ నక్క రామకృష్ణ, కామేశ్వరరావులు తదితరులు ఎస్పీతో పాటు ఉన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఇంద్రపుష్కరిణి సమీపంలో గల వైజయంతి ఉత్సవ వేదిక వద్ద అవధాన సరస్వతి డాక్టర్ బులుసు అపర్ణచే 216 మంది కవి శ్రీ వైజయంతి ఉత్సవ వేదిక పండిత ప్రకాండులతో నిర్వహిస్తున్న ద్విశతావధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ సుమిత్ర కళా సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఈవో చంద్రశేఖర్, గుత్తు చిన్నారావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సభా సంచాలకులుగా డాక్టర్ పేరి రవికుమార్, పంతులు తపస్వి, దండిబట్ల దత్తాత్రేయ శర్మ, అచ్చతెలుగు శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తదితరులు హాజరు కానున్నారని వారు తెలిపారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం సుమిత్ర కళా సమితి సంయుక్త నిర్వహణలో ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్, ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు నెమలకురి కోటేశ్వర చౌదరి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పాత శ్రీకాకుళంలో వెలిసిన సంతోషమాత అమ్మవారి జయంతి సందర్భంగా క్షీరాభిషేకం సోమవారం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరు కిరణ్ శర్మ ఆధ్వర్యంలో మహిళా భక్తులతో కుంకుమ పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి సుప్రభాత సేవ, మహాగణపతి పూజ, జన్మదిన సంకల్పం, పునఃపూజలు, మహన్యాసపూర్వక నమక చమక పంచసూక్తాలతో అష్టోత్తర శత కలశాభిషేకం, పట్టు వస్త్రాల సమర్పణ, విశేష పుష్ప అలంకరణ సేవ చేశారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ సతీమణి ప్రమీల ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం సిబ్బంది సింగూరు నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమ పూజలు, అభిషేకాలు జరిపించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. జీవితంలో సాధన, సేవ మరియు సత్సంగం త్రిబులెస్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ పిలుపునిచ్చారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ డాక్టర్ అమ్మన్నాయుడు తెలిపారు. శ్రీ సర్వమంగళ కళ్యాణ మండపం గుండివిల్లిపేట నరసన్నపేట మండలంలో గత 6 రోజులుగా జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ యోగ శిక్షణ తరగతులు నిన్న రాత్రి జరిగిన ముగింపోత్సవం కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా ప్రతినిధి మరియు ఏఓఎల్ టీచర్ అయిన డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు గారు మాట్లాడుతూ, ఈ యోగ సాధన సుదర్శన క్రియ వల్ల కోపం, పగ, ద్వేషాలు, ఈర్ష్య భావాలు తొలగి ఆనందంతో సంబంధాలను, సంతోషాలను పొంది ప్రతిరోజు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలరు అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ దేశెల్ల సురేంద్ర మాట్లాడుతూ, మనిషి ఆనందంగా ఉండాలంటే వర్తమాన క్షణంలో జీవించాలని మరియు మనం చేయవలసిన పనులు సక్రమంగా చేయటమే కర్మయోగమని మరియు నేను, నాది అనే అహమే అనేక సమస్యలకు మూలమవుతుందని, ఈ అహంతోనే నేడు ప్రపంచం యావత్తు దహించుకుపోతుందన్నారు. ఏఓఎల్ టీచర్ వి సందీప్ మాట్లాడుతూ, సుదర్శన క్రియ సాధన వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయని, మనలో నైపుణ్యతను వెలికితీయటమే కాకుండా ఒత్తిడి లేని జీవితాన్ని సొంతం చేస్తుందని చెప్పారు. ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి బగ్గు సుగుణమ్మ గారు ఈ కార్యక్రమానికి హాజరై యోగా టీచర్లైన డాక్టర్ కె అమ్మన్నాయుడు, వారణాసి సందీప్ మరియు దేశెల్ల సురేంద్ర కాత్యాయని దంపతులను, మీడియా కోఆర్డినేటర్ కేఎస్ఎన్ మూర్తి మరియు సింగర్స్ను ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సత్సంగంలో సింగర్స్ చౌదరి శ్రీనివాస్, ఉమాదేవి మరియు రామ్మోహన్ బృందం పాడిన పాటలు నందనందన, రాధేశ్యామ, గోవింద గోపాల, గురువోం తదితర భక్తి భజన గీతాల పాటలతో అందరినీ ఆశాంతం ఆకట్టుకుని సాధకులను భక్తి రస డోలికల్లో తేలియాడించాయి. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.